గుడ్ ఈవినింగ్ అందరికీ. సో నేను ఒక సామెతతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇవాళ. అదేంటిదంటే చెడపకురా చెడేవు అని మన పెద్దలు చెప్పిన సామెత తెలుగు వాళ్ళందరికీ సుపరిచితం ఇది. సో ఇది కరెక్ట్ యాప్ట్ అవుతుంది. ఎక్కడ యాప్ట్ అవుతుందంటే మనకు పాకిస్తాన్ విషయంలో యాప్ట్ అవుతుంది. సో వీళ్ళు జస్ట్ ఏమైందంటే మనకు టారిఫ్స్ మన పైన ఇండియా పైన అమెరికా 50% ఏసింది గదా! సో ఎట్లంటే మోడీ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడు గాబట్టి, అమెరికాకి నచ్చదు గాబట్టి వాడు అందరికంటే ఎక్కువ మన పైన ఏసిండు. ఏ విషయంలో ఏసిండు? పహల్గామ్ దాడి జరిగినప్పుడు మన సింధూరు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి పాకిస్తాన్‌ని పొల్లు పొల్లు కొట్టి ఎక్కడంటే అక్కడ చితకబాదిన ఇండియా మన మోడీ అండ్ మన ఆర్మీ ఉంది గదా! సో వాళ్ళు ఏమైందంటే అమెరికా వచ్చి మోడీని కంట్రోల్ చేయాలని చూసి తర్వాత ఆపరేషన్ సింధూర్‌ని సీజ్ ఫైర్ నేనే చేశానని చెప్పేసి చెప్పాడు గదా! అయితే మోడీ దానికి చాలా సార్లు సమాధానం ఇచ్చి నన్నెవడు ఆపలేడు. ఎవరు ఆపే దమ్ము గూడా మాకు లేదు. సో మేమే పాకిస్తాన్ నుంచి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఆపాము తప్ప మమ్మల్ని మధ్యవర్తి ఎవరు లేరు. మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది మా భారతదేశంలో ఇంటర్నల్ విషయంలో. అవసరమైతే 2.0 కూడా స్టార్ట్ చేస్తామని చెప్పిండు. సో అది అక్కడ కాలినప్పుడు అమెరికా ఏం చేసినాడంటే సో టారిఫ్స్ వేసినాడు. మన 50% టారిఫ్స్ వేసినాడు కదా! అప్పుడు 50% టారిఫ్స్ వేస్తే మోడీ ఆటోమేటిక్‌గా అమెరికా ఏమనుకున్నదంటే మోడీ వచ్చి మన కాలబేరానికి వస్తాడు. సో మనం ఎట్లా ఆడిస్తే అట్లా ఆడిస్తాడు అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నది అందరి రాజకీయ నాయకులు లాంటి మోదీ కాదు కాబట్టి ఇక్కడ ఉన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అక్కడ అమెరికాకి కొద్ది రోజుల్లో తెలిసి వస్తుందని మనకు తెలుసు. సో ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా మన పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ మీన్స్ పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా మాట్లాడిన ప్రతిపక్ష లీడర్లందరికీ ఈరోజు కొంచెం తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో చూడాల్సిన విషయం. ఎందుకంటే అమెరికాకి బూట్లు నాకే ఈ పాకిస్తాన్ నా కొడుకులు అక్కడున్న ప్రధానమంత్రి ఏం చేసినాడు? అవును కరెక్టే. మాకు అమెరికా చెప్తేనే ఆపామని చెప్పాడు. కానీ ఇక్కడ జరిగింది వేరు. అక్కడ వాడు చెప్పింది వేరు. అది అందరికి కొంచెం దేశభక్తి ఉన్న వాళ్ళకి, కొంచెం మేధాశక్తి యూజ్ చేసే వాళ్ళకి, కొంచెం దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఎవరో మనకు తెలిసిపోతుంది. సో గ్లోబల్‌గా చూసినప్పుడైతే ఏదో పాకిస్తాన్ ప్రాపగండాతోటి ఏదో చేసుండొచ్చు. బట్ నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పినట్టు ఈరోజు ఏమైనది టారిఫ్‌ని అమెరికా మనం లాస్ట్ వీడియోలో మనం ఏదైతే అనుకున్నాం జస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక నేను వీడియో చేసినాను. దాంట్లో చెప్పాను అమెరికా టారిఫ్ తగ్గించేందుకు రెడీ అవుతుంది ఇండియా పైన. ఒక 2, 3 రోజులలో మనకు దాని మీద క్లారిటీ వస్తదని చెప్పాను. సో అదే విధంగా ఈరోజు గుడ్ న్యూస్ ఏందంటే మనది 18% తగ్గించింది. 18% అంటే మీకు సింపుల్‌గా అర్థం ఇది 50% నుంచి 18%కి వచ్చింది. సో మన మీద ఏదైతే అమెరికా బూటు నాకి అక్కడ ఉన్న అమెరికా ఏది ట్రంప్ ఏది చెప్తే అదే నిజం అన్నట్టు గుడ్డి ఎద్దులాగా, గుడ్డి గాడిదలాగా పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవడైతే మాట్లాడిండో నవాజ్ షరీఫ్ వాళ్ళు జస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇండియాని టార్గెట్ చేయొచ్చు ఈజీగా. సో మాకు అమెరికా సపోర్ట్ ఉందని. బట్ ఒక వ్యక్తి మౌనం ఎంత ప్రమాదకరమో, ఒక వ్యక్తి మౌనం ఏమి చేయగలదో జస్ట్ ఈరోజు మీకు న్యూస్ పేపర్‌లో ఎవరైతే నేషనల్ వైడ్ న్యూస్ పేపర్‌లో మాత్రమే ఇది ఎక్కువ గురించి దీని డిస్కషన్ అవుతుంది. మన దరిద్రం ఏందంటే మన లోకల్ పాలిటిక్స్ మీద పెట్టినంత ఫోకస్ మన లోకల్ ఛానల్స్ నేషనల్ వైడ్‌గా జరిగే ఇష్యూల పైన, లేకపోతే అక్కడ జరిగే సమస్యల పైన ఎవ్వడు మాట్లాడడు. సో నేను ఒకసారి దాని గురించి మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే టారిఫ్స్ ఎందుకంటే మనం ఇంటర్నల్‌గా జరిగే పాలిటిక్స్ గురించి కాదు. ఇది చాలామంది మన ప్రతిపక్ష మేధావి అయిన రాహుల్ గాంధీ గారు 57 సంవత్సరాల కుర్రాడు అని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఆయన ఏం చెప్పిండంటే మోడీ సరెండర్ అయ్యాడు. సరెండర్ మోడీ, నరేందర్ మోడీ అని చెప్పాడు. కానీ మోడీ సరెండర్ అయ్యే వ్యక్తా? తన ప్రాణాలు సైతం లెక్క చేయని వ్యక్తి. సో ఇంకోటి దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సింది ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్‌లలో మోడీ పేరు వస్తదని మనోడు బాగా ఆశతోటి ఉన్నాడు. బాబు మీ ఆశ కాదు. అది ఎప్స్టీన్ ఫైల్ అనేది అది ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అందరికి తెలుసు. మోడీ అక్కడ ఎప్స్టీన్ ఫైల్‌లో వాళ్ళందరూ విలాసాలలో, దుర్మార్గమైన చర్యలలో వాళ్ళు పాలు పంచుకున్నప్పుడు మన మోడీ ఇక్కడ కరసేవకులలో మారు వేషంలో దేశంలో తిరిగిన వ్యక్తిరా బాబు. అమెరికా వీసానే ఇయ్యలేదురా మోడీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు. అంతకుముందుకు ఏడారా జరిగింది ఎస్టీన్ ఫైల్స్. సో మీ హోప్ పెట్టుకోకండి ప్రతిపక్షాలు. సో ఇంతకుముందు చెప్పినట్టే నేను చెప్తున్నాను. మోడీని వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా ఎదుర్కొనే సత్తా మీకుంటే లెట్స్ గో. ఓకే. మేము కూడా ఏ పార్టీకి అగైనెస్ట్ అంటే ఏ పార్టీకి ఫేవర్ కాదు. నాకు బీజేపీ అని ఫేవర్ కాదు, కాంగ్రెస్ అని ఫేవర్ కాదు, లోకల్‌లో ఉన్న ఏ పార్టీ నాకు ఫేవర్ కాదు. బట్ నేను చెప్పాల్సిందంటే న్యాయం, నిజం, నిర్భయంగా చెప్పాలి కాబట్టి. సో రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దేశానికి మంచి చేసే ఇదే నోరుతోటి కాంగ్రెస్ కూడా సెల్యూట్ చేస్తాను. బట్ ఇప్పుడున్న పరిస్థితులకు మాత్రం
నిజాలని నిర్భయంగా మాట్లాడే ధైర్యం మన మోడీకి ఉన్నది. ఒక వ్యక్తి మౌనం ఏందో మళ్ళీ చెప్తాను. ఒక వ్యక్తి మౌనం ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలకు తెలిసింది. సో లెట్స్ గో, నేను ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ నా పక్కకు చూడండి ఒకసారి. దీంట్లో ఉన్న డీటెయిల్స్ టారిఫ్ ఒకసారి స్లైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేను దాని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఒక్కసారి మీ నాలెడ్జ్ కోసం ఒకసారి జస్ట్ వెయిట్. సో నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను మీకు. అందరికీ నెట్లో దొరుకుతుంది ఇది. కాకపోతే ఎవరైతే మన లోకల్ పాలిటిక్స్లో ఉన్న బిజీ వల్ల నేషనల్ పాలిటిక్స్ మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేయలేదో వాళ్ళ కోసం మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒకసారి చెప్తానండి. సో టారిఫ్ కంపారిజన్ టేబుల్. సో ఇండియా 18%, లోయెస్ట్ పర్సెంట్ ట్రేడ్ అడ్వాంటేజ్. సో రిమార్క్లో రాసింది. బంగ్లాదేశ్ 19%, పాకిస్తాన్ 19%, చైనా 20%. మోర్ రిస్ట్రిక్షన్స్. సో ఎక్కడ 50% నుంచి 18%కి ఎక్కడ మోడీ పోయి ఎక్కడ బతిలానట్లేదే. నెగోషియేషన్ చేస్తాము, కానీ నా దేశాన్ని మాత్రం ముందు పెట్టి నా దేశాన్ని రైతులను బలి చేయనని చెప్పింది మోడీ. పీయూష్ గోయల్ లాస్ట్ టైం వేసిన ట్వీట్ చూడండి, జస్ట్ ఈ రోజు వరకు 2 days బ్యాక్ వేసిన. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. దేశం మీద, దేశ ప్రజలపైన, దేశ అగ్రికల్చర్ పైన, దేశ రైతులపైన మోడీకి ఉన్న నిబద్ధత. సో నెక్స్ట్, దీనివల్ల ఏముంటుందంటే మనకి, సో చైనాకి వెళ్ళాల్సిన గ్లోబల్ కంపెనీస్ షిఫ్టింగ్ సప్లై చైన్స్ టువార్డ్స్ ఇండియా. సో ఇది ఒకటి చైనాకి చెంపపేటు లాంటిది. అలాగే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఎవరైతే చెప్పుకుంటున్న ఈ కుహనా శక్తులు బాగా మాట్లాడుతుంటారు కదా పక్క దేశం గురించి. సో అవన్నీ కూడా ఇండియా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్ టు అమెరికా అని మనం చెప్పింది కాదు, అమెరికానే చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 140 కోట్ల మంది, 60% యువకులతో నిండిన నా దేశం. ఏ దేశం కూడా మనని శాసించలేదు, ఏ దేశం కూడా మనకి వంగాల్సిందే. దానికోసం నా ముందుండి నా దేశాన్ని నడిపిస్తున్న నా నరేంద్ర మోడీకి, నిస్వార్థమైన సేవకు నాలాంటి యువకుల తరపున సెల్యూట్ చేస్తున్నాను. సో లాస్ట్కి ఒక ఫన్నీ, ఈ జస్ట్ ఇప్పుడు T20 వరల్డ్ కప్ మీద అందరూ ఫాలో అవుతున్నారు కదా. ఈ బంగ్లాదేశ్ నా కొడుకులకు ఏమైంది ఏమో తెలియదు, అక్కడ హిందువులను చంపుతా ఉన్నారు. కానీ సో నెక్స్ట్ ఆ పాపం బండి ఏదో ఒక రోజు నాశనం అవుతుంది దేశం మన కళ్ళ ముందు, అడుక్కు తినిపోతారు. కానీ సో దాని గురించి ఏది నేను చెప్పదలుచుకున్నానంటే, ఇది అంటారు చూడు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఈ పాకిస్తాన్ కొడుకులు అమెరికా అండ చూసుకొని భారత్ పైన వేరే మేము కూడా కోర్టు T20 బహిష్కరిస్తాం, లేకపోతే ఇండియాతో ఆడడం అని ఇట్లా మాట్లాడుతున్నాగా. వీళ్ళని చూసి వాడేం చేసినాడు బంగ్లాదేశ్ వాడు, మేము కూడా ఆడము, సో మేము మొత్తం అసలు ఇండియాతో ఆడము, మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పినారు అనమాట. దేన్ని T20ని. అసలు ఎంత కామెడీ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి చెప్తానండి. ఒక ముఖేష్ అంబానీ రోడ్ పైన నుంచి పోతున్నాడు అనుకోండి, పక్కకున్న ఒకడు రోజు అడుక్కున్న ఒక బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి. ముఖేష్ అంబానీని చూసి నేను నీతో మాట్లాడపో అంటే, ముఖేష్ అంబానీ జస్ట్ ఇట్లున్నాడు, ఇట్లా తలకాయ కూడా మరపలేడు. ఎందుకంటే అది టైం వేస్ట్ అంత లేదు. బంగ్లాదేశ్ పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి అంతే, ఇండియా పరిస్థితి వేరు. నీకు స్వతంత్రం వచ్చింది నాతో పాటే. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, నా దేశం ఎక్కడుంది. ఇప్పటికైనా చెప్తున్నావు, బుద్ధి తెచ్చుకొని నీ దేశ ప్రజలపైన, ప్రభుత్వం నడిపే విధానం పైన, టెక్నాలజీ పైన దృష్టి పెట్టి నాతో పాటు సమానంగా వెదుగు. అంతేగాని నీ బుద్ధి ఎంత కుసించుకుపోతుంటే, నీ బుద్ధి ఎంత అవతల దేశాలను తొక్కేయాలనుకుంటే, నీ దేశంలో ప్రొడ్యూస్ చేస్తున్న టెర్రరిస్టులను ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే, మొన్న జరిగింది కదా, నీ ISI తీవ్రవాదులు నీ పైన దాడి చేసి 60 మందిని చంపారు. సో నీ సొంత దేశంలో ఉన్న నీ ప్రజలను చంపుతుంటే ఎక్కడ పోతుందిరా నీ తెలివి. ఓకే, కంక్లూజన్ ఏంటంటే, ఎంతమంది మురిగినా, ఎంతమంది అరిచినా, ఎంతమంది సరెండర్ మోడీ అన్నా, నా దేశ ప్రధాని నా దేశం కోసమే నిలబడతాడని మరొకసారి రుజువైంది. సో సాల్యూట్ మోదీ. జై హింద్, జై భారత్.